ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ గుడికి భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రికి కిరిసింది. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ తల్లి సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కలిసి రావడంతో భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి తరలివస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో సీనానాయక్ చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. భక్తుల రద్దీ ఉన్నప్పటికీ వారిని క్రమబద్ధీకరిస్తూ దర్శనానికి అనుమతించారు. క్యూ లైన్లలో మంచినీరు సరఫరా చేశారు. వేసవి ఎండ తగలకుండా చలువ పందిళ్లు వేయించారు. భక్తుల రద్దీ తీవ్రతరమైన సమయంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. క్యూ లైన్లో ఉన్న చంటి పిల్లలకు బిస్కెట్లు ప్యాకెట్లు పంపిణీ చేశారు. ప్రత్యేక చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. బాబు పని చేయండి. ఫస్ట్ ఫెలోస్ యూజ్ చేసుకోవాలి సార్ ఇంజనీరింగ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరిగింది. అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్ఐ కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి వెంటనే శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరిగింది. అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతో పాటు ఎంఆర్ఐ కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి వెంటనే శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురై ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. పవన్ అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలియడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురై ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే. పవన్ అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలియడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ జంక్షన్ లో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, కమిటీ ప్రతినిధులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి పూజాధికారులు నిర్వహించగా పురోహితులు ఆశీస్సులు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ జంక్షన్ లో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, కమిటీ ప్రతినిధులు ఆలయ మర్యాదలతో మంత్రికి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి పూజాధికారులు నిర్వహించగా పురోహితులు ఆశీస్సులు పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. विद्या संरक्षिताय गाय भावं गच्छेनानायकाय भावं भविष्यज्जनाय भावं कुमार ब्रह्मचारिणे भावं रत्नकुण्डलदेशमते भावं कंचनपालत्तसन्नन्दो मानसिकात्कुलाय भावं गन्धर्व विद्यातत्त्वज्ञानाय भावं महाप्रदायकमाय भावं काराग्रहमोत्तय भावं शृङ्खलाबन्धविमोचकाय भावं सागर भावं दैत्यकाली विघातकाय भावं अक्षान्त्रेय भावं काञ्चनाभाय भावं पंचवट्राय भावं महादत्ते भावं लङ्किनी भञ्जनाय भावं श्रीमते भावं एका प्राणभञ्जनाय भावं गन्धमादर्शेलस्ताय भावं लङ्का प्रकाशकाय भावं सुग्रीव सचिवाय भावं कामरूपाय भावं कुङ्गलाक्षाय भावं वाद्यमैनागभूषिताय भावं कमलेकसमार्ताण्डमण्डलाय भावं विजितेन्द्रियाय भावं रामसुग्रीव शुद्धात्रेण भावं महारावणमस्तनाय नवव्याकृतपण्डिताय भावं जसर्वाहवेन भावं दीनबन्धवेन भावं महात्मनेन भावं भक्तवत्सलाय भावं सञ्जीवनगात्रेण भावं सुचेन भावं माग्नेन भावं प्रभुताय भावं कालदेन प्रमुखाय भावं हरिमर्पणमर्पणाय भावं दान्ताय भावं शान्ताय పెనంలూరులో జరిగిన 10 నెలల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం కిడ్నాప్ కు గురైన శిశువును సురక్షితంగా గుర్తించి తల్లికి అప్పగించారు. కేసు దర్యాప్తు కోసం 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేగంగా చర్యలు చేపట్టారు. విజయవాడ ఆటోనగర్ ప్రాంతంలో భిక్షాటన చేస్తున్న మహిళను నమ్మబలికి బాలుడిని అపహరించిన నిందితులను సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఎంతమంది పిల్లలు ఈ కేసులో ప్రత్యేక ప్రతికరించిన సిబ్బందికి సాక్షిగా హుషారా సార్ కేసు కట్టినట్టు నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్ చేశారు సార్. మార్నింగ్ 4 రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం సర్కిల్ పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఏడీసీపీ రామకృష్ణ పర్యవేక్షణలో ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ దుర్గారావు ప్రోత్సాహంతో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మరియు కొండపల్లి పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాలకు బానిసైనట్లు అనుమానం ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టారు. స్థానిక ముత్తవరపు కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో సుమారు 95 మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 25 మందికి మత్తు పదార్థాలు సేవించినట్లు పాజిటివ్ అని తేలింది.
సరఫరాదారులపై ప్రత్యేక నిఘా. ఈ సందర్భంగా ఏడీసీపీ రామకృష్ణ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. వీరికి గంజాయి ఎక్కడి నుంచి అందుతోంది, దీన్ని ఎవరు సరఫరా చేస్తున్నారు అనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఈ గొలుసు కట్టును తెంచివేసి సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ దుర్గారావు, సిఐ సుబ్రహ్మణ్యంలతో పాటు సబ్ ఇన్స్పెక్టర్లు సేనాపతి, శ్రీనివాసరావు, భువనగిరి రాజు, రవివర్మ, చక్రధర్రావు, సత్యవతి, ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ అధికారులు, టెక్నీషియన్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ కమిషనర్ శ్రీ రాజశేఖర బాబు లక్ష్మీ అన్నయ్య యొక్క 2.0 ప్రోగ్రాంలో భాగంగా రేపటి చేస్తులో ఈ కళ్యాణ మండపంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మండలంలో ఉన్న ఈ డ్రగ్ సంబంధించిన అనుమానితులు కానీ, గతంలో తాగిన వాళ్ళు కానీ, కేసులు ఉన్న వాళ్ళు కానీ, అలాగే చిన్నగా కలిగిన వాళ్ళు కానీ, అలాగే రౌడీ షీటర్స్ కానీ, సస్పెండ్ షీటర్స్ కానీ, ఇలాగ వీళ్ళందరినీ కూడా మేము సుమారు ఒక 1000 మందిని స్క్రీనింగ్ చేసి దానిలో 35 మందికి ఈరోజు పరీక్షలు చేయక 20 మందికి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 20 మందిని కూడా మేము ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ అంటే వాళ్ళు ఎలాగ దీనికి బానిస అయ్యారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి, దీనికి సప్లై చేసే వాళ్ళు ఎవరు ఏంటనేది వివరాలు తెలుసుకుంటే రేపు మార్నింగ్ ఈ 20 మందిని కూడా డిఎడిక్షన్ సెంటర్కి పంపించి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారి చేత వీళ్ళందరూ కూడా మెడికల్ వైద్యం చేయడం జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. తదుపరి గ్రామాల్లో ఎవరైనా అనుమానంగా ఈ డ్రగ్స్ తాగుతున్నారని ఏదైనా అనుమానం ఉంటే వారి గురించి 1972 కానీ, అలాగే 112 కానీ, లేదా లోకల్ పోలీస్ స్టేషన్ కానీ వారి పేర్లు చెప్తే మేము చెప్పిన వారి పేర్లు ఓపీగా ఉంచి ఎవరైతే డ్రగ్స్ వాడిన పడ్డారో వారందరినీ కూడా మేము సెక్యూర్ చేసుకుని వాళ్ళకి టెస్టింగ్ చేయించి మనం మళ్ళీ మామూలు మనుషులుగా తీర్చిదిద్దాలనేది ఈ కార్యక్రమం. ఇంకా ఈ కార్యక్రమం ఈ ఎన్టీఆర్ జిల్లాలో 22 వరకు జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్స్లో మళ్ళీ ఇంకొక కార్యక్రమం కూడా ఇదే కార్యక్రమం మళ్ళీ త్వరలోనే మళ్ళీ పెట్టుకోవడం. అలాగే మా 7 పోలీస్ స్టేషన్స్లో కూడా సెకండ్ టైం కూడా ఇంకా ఈ ప్రోగ్రామ్ పెట్టాలని మేము భావిస్తున్నాం. తనను కస్టడీలో హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తన ఇల్లు, కార్యాలయంపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కోరారు. గుంటూరులోని జిల్లా కలెక్టరేట్ ఎదుట రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. ఆ దాడి వెనుక ఉన్న చంద్రబాబు, నారా లోకేష్, వమసాని చంద్రశేఖర్లు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. దాడికి తెగబడిన నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నిరాహార దీక్ష చేపట్టానన్నారు. కాగా ఈ దీక్షకు ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున దీక్ష శిబిరానికి తరలివచ్చి అంబటి రాంబాబుకు మద్దతు ప్రకటించాయి. లోకేష్ ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉంటే కొడతారా? ఉంటే నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు అనుకుంటారు ఈ రాంబాబు. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులు శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ కుట్రదారులు ఎవరయ్యా? ఏ అనుమానం లేదు. పెమ్మసాని చంద్రశేఖర్. ఎప్పుడైనా ఉన్నాయా గుంటూరులో దాడులు? ఎప్పుడైనా ఉన్నాయా? ఎంతమంది మంత్రులు చేశారు గుంటూరులో? ఎంతమంది శాసనసభ్యులు చేశారు? ఎప్పుడైనా ఏదో ఘర్షణ ఉంటే ఆ ఎన్నికల సమయంలోనో ఆ బూతుల దగ్గర అట్టా ఇటా నెట్టుకోవడం తప్ప ఇళ్ల మీద పడి దాడులు చేసే సంస్కృతి ఈ గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. గుర్తు పెట్టుకో. దీనికి ప్రతిఫలం చట్టబద్ధంగా నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కొత్త పిచ్చోడు కదా, పుద్దారు, అమెరికా నుంచి వచ్చాడు, మంచి
ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిపోయాడు. రోజు పండగ అనుకుంటున్నావా? పండగ లేని రోజులు కూడా వస్తాయి. ఎప్పుడు శాశ్వతం కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ ఒకటి తెలుసు, ఇక్కడ ఎన్ని తగాదాలు పెట్టినా మన పొరపాటున ఓడిపోతే స్పెషల్ విమానంలో వెళ్ళిపోతాడు అమెరికాకి. ఇక్కడ మనం కొట్టుకుపోవాల్సింది గుర్తుపెట్టుకుని తెలుగుదేశం వాళ్ళకి కూడా చెప్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ని గాని, ఆయన కేంద్ర మంత్రి అయినా ఏ మంత్రి అయినా, లోకేష్ గాని చంద్రబాబుని గాని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని అనుకోకండి. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేయండి, చట్ట ప్రకారం ముందుకు కదలండి. ఎవరైతే నా ఇంటి మీద దాడి చేశారో, నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో ఆ కంప్లైంట్ లో వచ్చే సెక్షన్లు అన్ని కూడా రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ని ఆల్టర్ చేసి చర్య తీసుకోండి, శభాష్ అనిపించుకోండి తప్ప ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదా. నిజంగా నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఒక గంట తర్వాత పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తే ప్రభుత్వానికి ఎంత పేరు వచ్చేది? మంచి పేరు. కొట్టేశారా? అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తుంటే తెలుగుదేశాన్ని కూడా లెక్క చేయకోకుండా పోలీసులు వ్యవహరించారు, శభాష్ పోలీసులు అనేటువంటి మాట వచ్చేదే కాదా చెప్పండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.